ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడేవాడు. రోజూ పొలంలో పనిచేసి కుటుంబాన్ని పోషించేవాడు. కానీ అతనికి ఒక అలవాటు ఉంది. ఎప్పుడూ ఎక్కువ డబ్బు సంపాదించాలని లోభం. ఒకరోజు అతను పొలంలో పనిచేస్తుండగా ఒక బంగారు గుడ్డు పెట్టే కోడి కనిపించింది. మొదట అతనికి నమ్మకం రాలేదు. కానీ మరుసటి రోజు కోడి మళ్ళీ ఒక బంగారు గుడ్డు పెట్టింది. రామయ్య చాలా సంతోషపడ్డాడు. ప్రతిరోజూ ఒక బంగారు గుడ్డు అమ్మి అతను చాలా డబ్బు సంపాదించడం ప్రారంభించాడు. కొద్ది రోజుల్లోనే అతను గ్రామంలో ధనవంతుడయ్యాడు. కానీ కొంతకాలం తర్వాత అతని మనసులో లోభం పెరిగింది. ఈ కోడి రోజుకు ఒక గుడ్డు మాత్రమే పెడుతోంది. కోడి పొట్టలో ఇంకా చాలా బంగారు గుడ్లు ఉండాలి. కోడిని కోసేస్తే అన్నీ ఒకేసారి దొరుకుతాయి అని అనుకున్నాడు. అలా అనుకుని ఒకరోజు కోడిని కోసేశాడు. కానీ లోపల ఏ బంగారు గుడ్లు కూడా లేవు. అప్పుడే అతనికి తన పెద్ద తప్పు తెలిసింది. ఇప్పటికే కోడి చనిపోయింది. ఇకపై బంగారు గుడ్లు రావు. రామయ్య తన లోభం వల్ల ఉన్న సంపదను కూడా కోల్పోయాడు. అతను చాలా బాధపడ్డాడు మరియు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడ్డాడు. ఈ కథలో నీతి: లోభం మనిషిని నాశనం చేస్తుంది. సంతృప్తి ఉన్నవాడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు.